హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రేణు స్టిచ్చింగ్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈరోజు వచ్చేసి సెమీ పటియాలా ఫ్యాంట్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చూడబోతున్నాం. ఇది వచ్చేసి నేను మెటీరియల్లో వచ్చిన క్లాత్ తీసుకున్నాను. దాన్ని ఈ విధంగా డబుల్ ఫోల్డ్ మీద తీసుకుంటే మనకి సరిపోదు, అందుకోసం 4 మడతల మీద తీసుకుంటున్నాను. ఇలా ఫ్యాబ్రిక్ మొత్తాన్ని ఇలా 4 మడతలుగా ఫోల్డ్ చేసుకోవాలి. ముందుగా ఫోల్డ్ చేసుకున్న తర్వాత హెచ్చు తగ్గులు ఏమన్నా ఉంటే దాన్ని కట్ చేసుకోవాలి. ముందుగా మనం బెల్ట్ కోసం ఒక 9 ఇంచెస్ కట్ చేసుకుని పెట్టుకోవాలి. నాకు హిప్ వచ్చేసి 13 ఇంచెస్ కావాలి. 13 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్నాం కదా, ఇలా స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. చేసుకున్న తర్వాత మనకి స్టిచ్చెస్ కోసం 1 ఇంచ్ మార్క్ చేసుకోవాలి. ఓకేనా, వీటిని మనం పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మనం 3 ఇంచెస్కి ఒక మార్కింగ్ చేస్తున్నాను. అంటే కింద మడత ఉంటుంది కదా, కాలు మడత కోసం. విడ్త్ వచ్చేసి 6 ఇంచ్ తీసుకోవాలి. 1 ఇంచ్ వచ్చేసి ఖర్చు కోసం తీసుకున్నాను. ఇప్పుడు మనం ఫ్రిల్స్ అనేవి ఎక్కువ కావాలనుకుంటే ఏ విధంగా కట్ చేసుకోవాలో చూద్దాం. మనం ఈ లెంత్ ఎంత ఉందో చూసుకోవాలి. మొత్తం 37 ఉంది. 37 అంటే 18.5 వచ్చింది. 18.5 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ చేసుకుని ఇప్పుడు మనం కింద నుంచి ఇలా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఓకేనా, డ్రా చేసుకున్నాం కదా, దాన్ని ఇప్పుడు కట్ చేసుకుందాం. చాలా ఈజీగా మీరు సెమీ పటియాలా ఫ్యాంట్ అనేది స్టిచ్ చేసుకోవచ్చు, అదేవిధంగా కటింగ్ కూడా. ఇప్పుడు ఈ మిగిలిన క్లాత్ని మనం ఈ చివరన అటాచ్ చేసుకోవడానికి ఏ విధంగా కట్ చేసుకోవాలో చూద్దాం. మనకి కిస్తా వచ్చి మనకి 10 ఇంచ్ కావాలి. ఓకేనా, 10 ఇంచ్ దగ్గర ఒక మార్క్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఇక్కడ నుంచి 1 ఇంచ్ మార్క్ చేసుకొని అక్కడ నుంచి ఇలా కిస్తా అనేది డ్రా చేసుకోవాలి. ఓకేనా, మనం ముందు కట్ చేసుకున్నాం కదా, వాటిని కూడా ఈ విధంగా పెట్టుకుని దుక్కున పెట్టుకోవాలి. ఇప్పుడు మనం స్టిచ్చింగ్ అనేది ఏ విధంగా చేసుకోవాలో చూద్దాం. ముందుగా మనం ఈ 2 ఫ్యాబ్రిక్ని కలుపుకొని మనం స్టిచ్ వేసుకోవాలి. ఓకేనా, అదేవిధంగా రెండో వైపు కూడా స్టిచ్ అనేది వేస్తున్నాను. ఇప్పుడు వీటిని ఇక్కడ డబుల్ ఫోల్డ్ చేసి స్టిచ్ వేసుకోవాలి రెండు వైపులన కూడా. ఓకేనా, అదేవిధంగా రెండో వైపు కూడా ఇలా ఫోల్డ్ చేసుకుని స్టిచ్ వేసుకోవాలి. ఓకేనా, ఇలా స్టిచ్ వేసుకున్నాం కదా, ఇప్పుడు మనం పైన వచ్చేసి ఫోల్డింగ్ అనేది చేసుకుందాం. ఇలా డబుల్ ఫోల్డ్ చేసుకుని స్టిచ్ వేసుకోవాలి.
ఓకేనా, ఇలాగే మనం స్ట్రైట్గా స్టిచ్ వేసుకుంటూ రావాలి. ఓకేనా, ఇలా స్టిచ్ వేసుకున్నాం కదా. ఇప్పుడు మనం వీటిని ఇలా ఫోల్డ్ చేసుకుని సమానంగా ఉందో లేదో చూసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ చిన్నగా కట్స్ ఇచ్చుకోవాలి. మనం ఇప్పుడు ఈ పార్ట్ని ఏ విధంగా స్టిచ్ చేయాలో చూద్దాం. మనం కట్ చేసుకున్నాం కదా, వాటిని ఈ విధంగా అటాచ్ చేసుకోవాలి ముందుగా 2 సైడ్స్ కూడా. ఓకేనా, పైన ఒక కుట్టు వేసుకుందాం. ఓకేనా, ఇదే విధంగా రెండో వైపు కూడా మనం అటాచ్ చేసుకోవాలి. ఓకేనా, పైన ఇంకొక కుట్టు వేసుకుందాం. ఓకేనా, ఇలా 2 సైడ్స్ స్టిచ్ చేసుకున్నాం కదా. ఇప్పుడు 2 పార్ట్స్ని కలిపి ఇలా కిస్తా దగ్గర స్టిచ్ వేసుకోవాలి. కిస్తా దగ్గర ఇప్పుడు కూడా మనం డబుల్ స్టిచ్చెస్ అనేవి వేసుకుంటే మనకి త్వరగా స్టిచ్ అనేది ఊడిపోకుండా ఉంటుంది. అందుకని నేను అన్ని దుక్కున కూడా డబుల్ స్టిచ్ అనేది వేస్తున్నాను. రెండో వైపు కూడా సేమ్ అదే విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఓకేనా, ఇలా స్టిచ్ చేసుకున్నాం కదా. ఇప్పుడు దాన్ని మనం డబుల్ ఫోల్డ్ చేసుకుని డబుల్ ఫోల్డ్ చేసుకోవాలి. ఈ విధంగా చేసిన తర్వాత ఇలా చిన్నగా కట్స్ ఇచ్చుకోవాలి. మనం ముందు స్టిచ్ చేసుకున్న బెల్ట్తో మనం మళ్ళీ కింద పార్ట్ స్టిచ్ చేసుకున్నాం కదా, దాన్ని ఇప్పుడు ఫ్రిల్స్ అనేవి పెట్టుకోవాలి. ముందుగా నేను కిస్తా దగ్గర నుంచి స్టార్ట్ చేస్తున్నాను. మనం దాన్ని ఇలా నీడిల్ వైపుకి స్టిచ్ చేసుకోవాలి. ఇలా చిన్న చిన్నగా ఫ్రిల్స్ పెట్టుకుంటూ రావాలి. ఎక్కడి వరకు అంటే మనం బెల్ట్కి కట్స్ ఇచ్చుకున్నాం కదా, అదేవిధంగా కింద పార్ట్కి కట్స్ ఇచ్చుకున్నాం కదా, ఆ 2 పాయింట్లు కూడా ఒకే దుక్కున కలిసే విధంగా మనం ఇలా ఫ్రిల్స్ని అయితే పెట్టుకోవాలి.
ఓకేనా, చూసారా ఇలా 2 పాయింట్లు కలిసిన తర్వాత స్ట్రైట్గా స్టిచ్ వేసుకుంటూ రావాలి. అక్కడ నుంచి రెండో వైపు కూడా సేమ్ కొంచెం వరకు స్ట్రైట్గా స్టిచ్ వేసుకుని అక్కడ నుంచి ఫ్రిల్స్ పెట్టడం స్టార్ట్ చేయాలి. వాటిని మనం వైపుకి వచ్చేలా మనం ఫ్రిల్స్ అయితే పెట్టుకోవాలి. ఇక్కడ వచ్చేసి 2 కిస్తా పాయింట్లు ఒకే దగ్గరకు వచ్చేలా చూసుకుంటూ మనం ఫ్రిల్స్ పెట్టుకోవాలి. ఓకేనా, చూడండి ఇప్పుడు మళ్ళీ మనం నీడిల్ వైపుకి ఫ్రిల్స్ పెట్టుకుంటూ రావాలి. ఓకేనా, ఇలా మనం ఫ్రిల్స్ పెట్టుకుంటూ రావాలి. నా వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అదేవిధంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. ఇప్పుడు వచ్చేసి మన కట్ పాయింట్లు 2 ఒకే దగ్గర వచ్చేలా చూసుకుంటూ ఫ్రిల్స్ పెట్టుకోవాలి. ఇప్పుడు వచ్చేసి మన వైపుకి ఫ్రిల్స్ వచ్చే విధంగా పెట్టుకోవాలి. ఇక్కడ మనకి 2 కిస్తా పాయింట్లు కలిసేలా ఫ్రిల్స్ అనేవి పెట్టుకుంటూ రావాలి. ఓకేనా, ఫ్రిల్స్ అయితే పెట్టడం కంప్లీట్ అయింది. చూడండి ఏ విధంగా వచ్చాయో ఫ్రిల్స్ అయితే చాలా ఎక్కువగా వచ్చాయి నీట్గా. చూడండి అన్నీ ఎక్కువగా వచ్చాయో ఫ్రిల్స్ అయితే. ఇప్పుడు వచ్చేసి మనం కింద 3 ఇంచెస్ పెట్టుకున్నాం కదా, దాన్ని డబుల్ ఫోల్డ్ చేసుకుని ఇలా పట్టీ కింద స్టిచ్ చేసుకోవాలి. ఒక 3-4 స్టిచెస్ అయితే వేసుకోవాలి. అప్పుడు మనకి స్టిఫ్గా ఉంటుంది. లేదా మీరు బకరం పీస్ తీసుకుని వేసుకున్నా కూడా బాగుంటుంది. నేనైతే ఒక 4 స్టిచెస్ వేస్తున్నాను. ఓకేనా, అదేవిధంగా రెండో వైపు కూడా ఈ కాలు పట్టీ అనేది వేసుకోవాలి. ఓకేనా, ఇప్పుడు మనం 6 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ చేసుకుని అక్కడ నుంచి స్ట్రైట్గా స్టిచ్ వేసుకుంటూ రావాలి.
ఓకేనా. అక్కడ నుంచి ఇలా స్ట్రైట్గా స్టిచ్ వేసుకుంటూ రావాలి. కిస్తా దగ్గర మాత్రం కొంచెం రఫ్ తీసుకుంటే మనకి స్టిఫ్గా ఉంటుంది. ఓకేనా. ఇలా చివరి వరకు స్టిచ్ వేసుకుంటూ వచ్చాను. అదేవిధంగా పక్కనే ఇంకొక కుట్టు వేసుకోవాలి. ఓకే, ఫ్యాంట్ అయితే కంప్లీట్ అయింది. చూడండి ఏ విధంగా స్టిచ్ చేశానో. ఓకేనా. ఇప్పుడు దీనికి మనం థాడ్ని ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలో చూద్దాం. ఇలా ఇటువైపు ఒక డబుల్ ఫోల్డ్, ఇటువైపు ఒక డబుల్ ఫోల్డ్ చేసుకుని వాటిని ఇలా డబుల్ ఫోల్డ్ చేయాలి. అటు ఒక ఫోల్డింగ్ చేసుకోవాలి మిడిల్కి, ఇటు ఒక ఫోల్డింగ్ చేసుకుని ఆ రెండింటిని ఇలా ఫోల్డ్ చేయాలి. ఓకేనా. ఇలాగైతే థాడ్ని మనం స్టిచ్ చేసుకోవాలి. మనకి ఎంత అయితే కావాలో పొడవో చూసుకొని దాన్ని బట్టి స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్ చేసిన తర్వాత ఇలా పిన్ పెట్టి అందులోకి ఎక్కించుకోవాలి ఫ్యాంట్లోకి. ఓకేనా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.